ఇజ్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమొగటకై అన్ని జనులకు వెలుగైండునట్లు నిన్ను నియమించియున్నాను. యెషయా 49:6. ప్రైజ్ జీసస్. ఈరోజు December 4th, థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు ఉన్న ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగును గాక. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. ఫ్రెండ్స్, ఈరోజు పొరబోతున్నారు, ఉజ్జీవింపజేస్తున్నారు. ఆయన పరిశుద్ధాత్మక శక్తి నీలో బలంగా పనిచేయను గాక. ఇజ్రాయెల్లో తప్పించబడిన వారిని రప్పించడం అది స్వల్ప విషయం. నా సేవకుడుంట బూదిగంతన వరకు నీవు నేను కలుగజేయ రక్షణకు సాధనం ఒకటికై అన్ని జనులకు వెలుగుగా ఉన్నట్లుగా నేను నియమించున్నాను. వావ్, ప్రైజ్ జీసస్. నీ పరివర్తన చూసి అనేకులు ఆకర్షింపబడతారు. నీ మాదిరిని చూసి అనేకులు ఆకర్షింపబడతారు. అనేకులకు నీ సాక్ష్యం, నీ జీవితం సవాలుగా ఉంటుంది. అంతేకాదు, దేవుడు అన్నాడు, బూదిగంతం వరకు నువ్వు ఎప్పుడైతే ఉద్యమం పడి అప్పగించుకుంటావో వాడుకుంటాను అంటున్నాడు దేవుడు. ప్రభుకే మహిమ కలుగును గాక. బూదిగంతములకు రక్షణ కోసం ముందు ప్రేయర్ చేయి. అందరు రక్షణ పొందాలి. రాజులు, అధికారులు, ప్రభుత్వ అధికారులు, పాలకులు, సకల ప్రజలు రక్షణ పొందాలని ప్రపంచం గురించి ప్రేయర్ చేయి. ఇండియా గురించి ప్రేయర్ చేయి. దేవుడు బూదిగంతం వరకు రక్షణకు కొరకు సాధనంగా నేను వాడుకోను గాక. దేవుడు ఉజ్జీవం ఈ పరలోకనేస్తం ద్వారా ప్రపంచానికి వ్యాప్తి చెందించే కృపను దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరాలు చేయవాడు. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం హోలీ కమ్యూనియన్ మమ్మల్ని సిద్ధపరచండి. బలమైన వాక్య సందేశాలు అండి. ఉద్యోగం గురించి మాలో రగిలిస్తున్న బుధవారం కూడా ప్రభా, పరిచారకులు, సువార్థికులు, దైవజనులకు ఎలా సిద్ధపడిన వాళ్ళు ఎలా ఉండాలో, ఆత్మవిషయం ఎలా కాసుకోవాలో ఎన్నో విషయాలు మాకు నేర్పించావు ప్రభా. బూదిగంతాల వరకు మేము రక్షణ కలుగజేయడానికి సాధనగా ఉండాలి ప్రభా. అనేకుల్ని దడి తిప్పాలా, మేము వెలిగించబడాలా, అనేకులను వెలిగించండి, విల్లుగా ఎదుగు నడిపించాలా, బలపరచాలి, రాజ్యం అవి తిప్పాలా, నరకం ఖాళీ వాళ్ళ పరలోకం నిండిపోవాలి. కృపను ప్రతి మోకాలి నామలు వంగాల, ప్రతి నాలుగు నేను స్తుతించి కనపరచాలి. ఆ మేర కృప తెరిచి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థనలకు ప్రతిబిడ్డను దర్శించండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బలహీనను బలపరచండి. అద్భుత రీతిలో ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా, చీకటిని గద్దిస్తున్నా, విడుదలిచ్చి బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రతి బిడ్డను బలపరచండి. బైబిల్ క్లాస్ విన్న వాళ్ళని, ఒకవేళ వినపోతే లైవ్ ఇప్పుడు వింటున్న వాళ్ళని కూడా బలపరిచి ఆ మేర సిద్ధపరచండి. అనేకుల్ని నాయన పరిచారకులుగా, సువార్థికులుగా, దైవజనులుగా లేవనెత్తండి. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. అయ్యా దీవెన దయచి ఈరోజంతా నీ సన్నిధితోటి జాబ్ లేని బిడ్డలు ఉన్నారు, జాబ్స్ ఇవ్వండి. జాబ్స్ లేక అల్లాడిపోతున్నారు, వాళ్ళకి జాబ్స్ ఓపెన్ చేయండి. నాయన గవర్నమెంట్ సెక్టర్లో కూడా జాబ్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, సంతానం ఇవ్వండి. గర్భఫలం నాయన లేనివాళ్ళు గర్భఫలం ఇవ్వండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు ఇవ్వండి. చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, పెద్దల్ని ప్రతి ఒక్కరిని బలపరచండి. దైవ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి, క్రైస్తవులందరినీ కూడా దీవించి ప్రొటెక్ట్ చేయండి. మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ఆయన ప్రతి వ్యక్తి రక్షణ పొందాలా, ప్రతి దైవజనుడు దీవించబడాలా, సంఘాలు సార్వత్రిక సంఘం దీవించబడాలా. అద్భుతాలు బ్లెస్ అయ్యండి ఆయన. మరింత ఉజ్జీవం ఈ పరిచర్య ద్వారా రేకెత్తించండి. ప్రపంచవ్యాప్తంగా ఉజ్జీవం రగలాలా. బూదిగంతం వరకు మేము రక్షణకు సాధనంగా ఉండాలి ప్రభావ. అన్ని జనులకు వెలుగుగా ఉండాలా. నియమించండి. లేవనెత్తి మాలో అనేకులను లేవనెత్తండి. మమ్మల్ని బలపరచండి. ప్రపంచవ్యాప్తంగా పరలోకనేస్తం ఎస్టాబ్లిష్ సహాయం చేయండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి. వెనకనర్ గార్డెన్లో జరిగే ఆరాధనతోడే ఉండండి అయ్యా. ఈవినింగ్ అక్కడ ఆయన వెస్ట్రికా గ్రౌండ్స్లో కూడా 4th వర్షిప్ ఘనంగా జరగడానికి వేలాది మంది రావడానికి సహాయం చేసి కృపనివ్వండి. అద్భుతాలు బ్లెస్ చేయండి. దీవెంతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానించి నడిపించేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, 4th వర్షిప్ ఇక నుండి వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, ఆనంద్ థియేటర్ ఎదురుగా ప్యారడైజ్ దగ్గరలో మన 4th వర్షిప్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. మార్నింగ్ వర్షిప్స్ ఎన్కేఆర్ గార్డెన్ కుకట్పల్లిలో, ఈవినింగ్ వర్షిప్ అక్కడ ఉండడం, దానికోసం బలంగా ప్రేయర్ చేయండి. అలాగే బుధవారం బైబిల్ క్లాసులు ఉన్నాయి, అలాగే హీలింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. ఈ విషయాలు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సంఘం మరింతగా బలపడాలి, మీరంతా దీవించబడి మరింతగా ప్రార్థనలు ఎదగాల. ఉజ్జీవం నీళ్ళు రగులను కాక. ఉజ్జీవం పడిన వాడు వాక్యం బాగా చదువుతారు, ఉజ్జీవం బాగా ప్రేయర్ చేస్తారు, ఆత్మల భారం కలిగి ఉంటారు, పరిశుద్ధంగా జీవిస్తారు, ఇంట్లో లోబడతారు, అన్నిట్లో విధేయత కలిగి ఉంటారు, పాపం జోలికి పోరు. ఈ కృప, ఈ ఉజ్జీవం నీ ఇంట్లో రగులును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ నైస్ డే.